రాజు వాళ్ళ తాతయ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రాజు, నువ్వు కావ్యకి వ్యాలంటైన్స్ డే ప్రెస్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే అవును తాతయ్య, అందుకే ఇక్కడికి పిలిపించానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రాజు అలా అనేసిన తర్వాత కావ్య అయితే అక్కడికి వస్తుంది. కావ్య వచ్చాక రాజు అయితే బుకే తీసుకుని వెళ్ళి కావ్యకి ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి అందరి ముందు చెప్తూ ఉంటాడు. అది విన్న కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రాజు కళ్ళల్లోనికి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రాజు కూడా కావ్య కళ్ళలను చూసి అలా ఉండిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ బుకేని తీసుకున్నాక కావ్య కూడా ఆ బుకేలో నుండి ఒక ఫ్లవర్ని తీసుకుని రాజుకి ఇచ్చి మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాజు అయితే థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా సంతోషంగా ఉంటారు. ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడు అలానే సంతోషంగా ఉండాలని బామ్మ అలాగే తాతయ్య వాళ్ళిద్దరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే ఇదంతా కూడా వాళ్ళ బావ మీద కోపంతో చేస్తూ ఉన్నాడని కావ్యకు మాత్రం అస్సలు అర్థం కాక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.